ఈరోజు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఓబీసీల పోరుబాట అనేటువంటి నేను మరియు నా మిత్రులు పృథ్వీరాజ్ సింగ్ పర్మార్ కలిసి రాసినటువంటి పుస్తక విమోచన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ పుస్తక విమోచన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, సామాజిక పరంగా ఓబీసీ బీసీల విషయాల మీద ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పుస్తక రచన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతము యావత్ భారతదేశంలో, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఓబీసీలు బీసీలకు సంబంధించినటువంటి వివిధ విషయాలు, స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి వివిధ కమిషన్లు, ఆ కమిషన్ల ద్వారా వచ్చినటువంటి వివిధ ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో, ప్రభుత్వాలు ఏవి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో, ఆ తర్వాత లాస్ట్ ఏదైతే ఇంపార్టెంట్ నిర్ణయం ఏదైతే ఉందో మండల్ కమిషన్ నిర్ణయాల తర్వాత గత 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రస్తుతం బీసీల ఓబీసీల మధ్యలో ఎలాంటి విషయాలు లేవనెత్తుతున్నాయి, ఎలాంటి విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యావత్ భారతదేశంలో ఓబీసీలు ఒక పటిష్టమైనటువంటి ఒక పెద్ద గ్రూప్గా తయారై ఏ విధంగా తమకి సామాజిక, ఆర్థిక, రాజకీయ వివిధ రంగాలలో వారికి స్థానం కలగాలనే అటువంటి ఆస్పిరేషనల్ విషయాలు మాట్లాడుతున్నారో వీటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తక రచన యొక్క ముఖ్య ఉద్దేశం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి ఓబీసీల పట్ల ఇంకా లోతుగా విషయాలు తెలియాలి, ఓబీసీల విషయాలపైన మంచి నిర్ణయాలు మున్ముందు తీసుకోవాలి. ముఖ్యంగా జనగణనలో కులగణన చేయాలనేటువంటి భారత ప్రభుత్వ నిర్ణయం చాలా స్వాగతయోగ్యమైనది. ఆ కులగణన జరిగిన తర్వాత వచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏ విధంగా ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి, దానికి అనుగుణంగా రాబోయే కాలంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఓబీసీలకి రావాలో వాటికి సంబంధించినటువంటి సవరణలు చేసి మున్ముందు అన్ని రకాల నిర్ణయాలు, పాజిటివ్ నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకంలో ఇవన్నీ పేర్కొనడం జరిగింది. ఎందుకు దేశంలో 50% పైగా ఉన్న బీసీలు ఇంకా ఆశించే స్థాయిలోనే ఉన్నారు, ఎందుకు శాసించే స్థితికి ఎందుకు వస్తుంది? దీనికి అంటే మనము చూసుకున్నట్టయితే అంతకుముందు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేదా అంటే తీసుకున్నాయి, కానీ ఆశించిన రీతిలో వాటి ఇంప్లిమెంటేషన్ జరగలేకపోయింది. అండ్ ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ జరగకుండా ఏదైతే నిర్ణయాలు తీసుకోలేకపోయినాయో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు మన ముందు కలుగుతున్నది. డెఫినెట్గా ఇంకా ఇంతకంటే ఎక్కువ లేట్ చేయాల్సినటువంటి ఆస్కారము లేదు. దాన్ని పోస్ట్పోన్ చేయకుండా ఉండాలి. పోస్ట్పోన్ చేస్తే ఇంతకంటే దీనికంటే ఎక్కువ విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాలు కూడా దీనిలో పేర్కొనడం జరిగింది. కానీ ఈరోజు ఉన్నటువంటి ఓబీసీలు బీసీలు ఇంతకంటే ముందు ఇంతటి ఐకమత్యం కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఐకమత్యం తారాస్థాయికి చేరుకోబోతున్న తరుణంలో మంచి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలని మనం ఆశిస్తున్నాం. పుస్తకాలు రాయడం అనేది మనకున్నటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వాతంత్రం, అదేవిధంగా సర్వీస్లో ఉన్నా కూడా కానీ మేము పుస్తకాలు రాస్తాం. నేను ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ పనులు చేసినానో, లాడ్లీ లక్ష్మి యోజన అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినామో, ఇందోర్ని క్లీన్ సిటీగా చేసినామో, అదేవిధంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మంచి నిర్ణయాలు ఏవైతే తీసుకోవడం జరుగుతుందో, పాలసీ పరంగా నిర్ణయాలు తీసుకున్నా వాటి మీద పుస్తకాలు రాయడం జరిగింది. సో ఇప్పుడు అదే విధంగా సామాజిక పరంగా కూడా సమస్యల పట్ల కూడా మనము ప్రభుత్వాలకి, సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పుస్తకాలు రాయడం జరిగింది. లేదు, ఇంగ్లీష్లో ఉంది ప్లస్ తెలుగులో, రెండిట్లలో ఈ పుస్తకం వచ్చింది. జై బీసీ. థ్యాంక్ యూ.